ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. రవి రవి సార్ ఏంటయ్యా రవి, ఇప్పటికి 10 గేమ్లు ఆడావు, 10 ఓడిపోయావు. ఏం సార్ అలా పడేశారు? నీ ప్రాబ్లం ఏంటయ్యా? వెంచర్ క్యాపిటలిస్ట్ నా ప్రాజెక్ట్ని పోస్ట్పోన్ చేశారు సార్. అయితే ఇంకెక్కడైనా చూడు. ఓవర్ నైట్ అంబానీని కొట్టేద్దాం అనుకున్నావా? అది కాదు సార్, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఓకే అవుతుందో తెలియకుండా నేను శైలు ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి ఎలా మాట్లాడాలో తెలియట్లేదు సార్. నీ ప్రాజెక్ట్ ఎందుకు ఓకే కాలేదు చెప్పు. ఆ కంపెనీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎకనామిక్ రిసెషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంతేగాని నీ ప్రాజెక్ట్ వాళ్లకు నచ్చక కాదుగా, అవునా? అవును సార్. ప్రాజెక్ట్ గురించి సిన్సియర్ ఎఫర్ట్ చేసినప్పుడు శైలు గురించి కూడా అదే ఎఫర్ట్ చేయవయ్యా. నీ బిజినెస్ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ నిన్ను కోరుకున్న అమ్మాయిని గెలవడానికి ఒకటే ఆపర్చునిటీ. అది మిస్ కాకు. వెళ్ళి శైలు వారి నాన్నగారిని కలువు. నీ గురించి చెప్పు, నీ ప్రాజెక్ట్ గురించి చెప్పు. ప్రాజెక్ట్ని సక్సెస్ చేయగలను అని చెప్పు. కాన్ఫిడెంట్గా మాట్లాడు. ఏమండి కాఫీ? నమస్తే సార్, నా పేరు రవి సార్. శైలు నా గురించి మీకు చెప్పే ఉంటుంది. కూర్చో. ఇట్స్ ఓకే సార్. ఒక్క 5 minutes మాట్లాడాలి. చెప్పు. చిన్నతనం నుండి అమ్మా నాన్న లేరు సార్. నేను పెరిగిందంతా బంధువుల ఇంట్లోనే. నన్ను ఎప్పుడూ ఒక వస్తువు కింద చూసేవారు సార్. అవసరం ఉన్నప్పుడు పిలిచేవారు, అవసరం లేనప్పుడు దగ్గర కూడా రానిచ్చేవారు కదా సార్. ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగాను సార్. కానీ ఫస్ట్ టైం నేనున్నాను అని ప్రేమతో తాకించే శైలుదే సార్. ఆ చేయి నేను ఎప్పటికే వదులుకోలేను సార్. చూడు బాబు, 10 మందిలో నా అల్లుడు పలానా ఉద్యోగం చేస్తున్నాడని, అతని తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఇది అని గర్వంగా చెప్పుకునేలా నా కూతురు పెళ్లి చేయాలని నేను కోరుకుంటున్నాను. సార్, మీ గురించి చనిపోయిన నా పేరెంట్స్ని నేను తీసుకురాలేను సార్. నా గతాన్ని మార్చుకునే అవకాశం కూడా నాకు లేదు సార్. అలాగే ఒక 9 to 5 జాబ్ చేస్తూ కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయాలనుకునే టైప్ కూడా కాదు సార్ నేను. ఒక్కొక్కరికి ఒక్కొక్క అంబిషన్. చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పరిస్థితులు, వాతావరణం సొంతంగా ఏదన్నా సాధించాలి అని అనుకునేలా చేసినాయి సార్. అందుకే నాకంటూ ఓ ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాను. వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఓకే అయింది సార్. ఎకనామిక్ రిసెషన్ పోస్ట్పోన్ అయిపోయింది సార్. ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా సాధిస్తాను సార్. ఆ నమ్మకం నాకుంది. నాకు ఇప్పుడు కావాల్సింది కొంచెం టైం, ఇంకొంచెం టైం సార్. అర్థం చేసుకోండి సార్, సొంతంగా ఏదైనా సాధించాలనేది నా చిన్ననాటి కళ. శైలుతో నా జీవితం, నా రేపటి కళ. ఈ రెండిట్లో దేన్ని వదులుకోలేను సార్. తర్వాత మీ ఇష్టం. వెళ్ళి ముందు ఒక్క మాట సార్, మంచి భర్త మంచి స్నేహితుడు అవుతాడో లేదో తెలియదు, కానీ మంచి స్నేహితుడు తప్పకుండా మంచి భర్త అవుతాడు సార్. శైలు నేను బాగా చూసుకుంటాను సార్, నన్ను నమ్మండి. ఏంటండి ఉద్యోగం చేయనంటాడు, ఏదో ప్రాజెక్ట్ అంటాడు, చూస్తే పొగరుగా మాట్లాడుతున్నాడు. ఎలా ఇస్తామండి మన అమ్మాయిని? ఒరేయ్, అబ్బాయికి ఒక్క అవకాశం ఇస్తే తప్పేంట్రా? ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఒక కంపెనీ స్టార్ట్ చేయటం, అది సక్సెస్ అవటం అంత ఈజీ కాదమ్మా. ఆ అబ్బాయిలో నువ్వే కనబడుతున్నావురా. 20 ఏళ్ల కిందట నువ్వు బిజినెస్ చేస్తాను అంటే మీ నాన్న కూడా నీకు ఈ మాటలే చెప్పి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాడ్రా. నాన్న నాకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదమ్మా అని నువ్వు వేడ్చేవాడివి, గుర్తుందా? వాడిది పొగరు కాదే, అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాడు. తల్లిదండ్రులు లేకుండా పెరిగిన వాడి ఆత్మవిశ్వాసం చూడరా, కొంచెం ఆలోచించరా. శ్రీలు, రవిని ఒకసారి ఇంటికి రమ్మనమ్మా. నాన్నా, కానీ ఒక కండిషన్, రవి ఎట్టి పరిస్థితుల్లోనూ తన గోల్ను మార్చుకోకూడదు. వీ విల్ సపోర్ట్ హిమ్. రియల్లీ లవ్ యు నాన్నా. థ్యాంక్ యూ సో మచ్. చెప్ శైలు. రవి, నాన్న ఒప్పుకున్నారు. What are you saying?
ఎస్ ఎస్ అమ్మా ఇవాళ మనం ఫుల్ ఖుష్. రవి శైలుల పెళ్లి సెటిల్ అయింది, కృష్ణకి పూజకి ఒకే ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది, అందరూ ఫుల్ హ్యాపీ. ఇప్పుడు నాకు కూడా కాస్త మంచి జరుగుద్దని ధైర్యంగా ఉందమ్మా. ఏమైంది మీ ఇద్దరికి? అమ్మా గుడ్, అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు, సంతోషం. కానీ నువ్వే, నీకు ఇచ్చిన ఏడాది గడువు పూర్తయిపోయింది, కానీ ఏం చేయలేకపోయావు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇదిగో నీ పాస్పోర్ట్, టికెట్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఎల్లుండే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వెళ్తున్నాం. నాన్న నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? ఒక 2-3 డేస్. 2-3 డేస్ సరిపోతుందా? అంటే ఒక 4-5 వీక్స్. 4-5 వీక్స్లో నీకు డైరెక్షన్ ఆఫర్ పక్కాగా వస్తుందని చెప్పగలవా? అదెలా చెప్పగలవు నాన్న? నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు. ఎంత టైం పడుతుందో తెలియదు, అవకాశం ఖచ్చితంగా వస్తుందో లేదో కూడా తెలియదు. తండ్రిగా బాధ్యత ప్రకారం నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు. అయినా నాకు విషయం తెలియక అడుగుతాను, ఈ ప్రపంచంలో నీ గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచించేదేవరా? నేను నాన్న 22 సంవత్సరాలు నాన్న. నాకు నా లైఫ్కి ఏది మంచో ఏది చెడో అది ఆలోచించుకోవడానికి కూడా పనికిరానా నేను? అయినా ఈ 1 ఇయర్లో నేనేం చేసి నాకు తెలుసు నాన్న. రేపు సాయంత్రం 6 గంటలకు ఒక పెద్ద ప్రొడ్యూసర్తో మీటింగ్ ఉంది. అదే కానీ నా డిసిషన్ నేను మీకు చెప్తాను. రేయ్, ఒక్క నిమిషం ఆగరా. ప్రొడ్యూసర్తో అపాయింట్మెంట్ రేపు సాయంత్రం కదరా? నీకెల్లుండి సాయంత్రం దాకా టైం ఉంది. ఈలోపు నువ్వు డైరెక్ట్ అయ్యావని చూపిస్తే ఈ టికెట్లు నేనే చింపేస్తాను. ప్రొడ్యూసర్ గారు ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి వచ్చేసారా? రమ్మన్నారు. సార్ రావాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిందండి, రేపు ఈవినింగ్ వస్తున్నారు. చినుకై రాలే మేఘాన్ని ఆపేనా ఎవరైనా? వెనుకడుగేయక శిఖరాన్నే చేరాలో ఏమైనా? నీ కలలను చూపేనా కనిపెంచిన అమ్మైనా? నీ కలతను చెరిపేనా సృష్టించిన బ్రహ్మైనా? నీకే సాధ్యం. ఏనన్నా ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు? భోజనం చేద్దుగానిరా. ప్రొడ్యూసర్ని కలిసావా? ఏమన్నారు? కథ నచ్చిందా? పోనీ మీ నాన్న అడిగి ఇంకాస్త టైం ఏమని అడగనా? ఏమడుగుతావు? ఆల్రెడీ 1 ఇయర్ వేస్ట్ చేశాడు. నీ గారాబం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. అయినా సినీ ఫీల్డ్లో సెక్యూర్ లైఫ్ ఉండదు, అంతా రిస్కే. రిస్క్ 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 దేంట్లో లేదన్నా రిస్క్? మీ బిజినెస్లో లేదా? సాఫ్ట్వేర్ జాబుల్లో లేవా? బ్యాంకులు కూలిపోతున్నాయి నన్ను. అక్కడ టైం వేస్ట్ చేశాడు అని మళ్ళీ మళ్ళీ అంటున్నారు. ఆఖరికి మీరు నాకు ఇచ్చిన 1 ఇయర్ కూడా నేనేదో సాధించాలని ఇవ్వలేదు నాన్న. నేను డైరెక్టర్ అవ్వలేదని బాధపడాలా, లేదా నాన్నకు కూడా నా మీద నమ్మకం లేదని బాధపడాలా? అర్థం కావట్లేదమ్మా. సరే నాన్న, నేను యూఎస్ వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారుగా? మీరు చెప్పినట్టే రేపు నేను బయలుదేరతా. నేనేం చేసినా వాడి మంచి కోసమేనని వాడు ఎందుకు అర్థం చేసుకోడు? మీ తీరు వాడికే కాదండి, నాకు అర్థం కావడం లేదు. ఎంతసేపు వాడు పడిపోతాడు సరిదిద్దడం కష్టమని బాధపడుతున్నారే తప్ప వాడు పడిపోకుండా పట్టుకోవడానికే మనం ఉన్నామని మీకెందుకంటే అర్థం కావడం లేదు. నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? పల్లెటూరి మొత్తువి. నిజమే, నాకేం తెలుసు? నాకేం తెలియదండి. బిజినెస్ గురించి తెలియదు, సినిమా గురించి తెలియదు, అమెరికా గురించి తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే,
తల్లిగా నా కొడుకు ఇష్టాన్ని గౌరవించడం. మంచి చెడు వాడే తెలుసుకుంటాడండి. ఆయన ఇప్పుడు వాడి వయసు ఎంతని? 22 సంవత్సరాలు. ఎంత టైం తీసుకుంటాడు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అంతే కదా. అప్పటికి వాడు అనుకున్నది సాధించలేకపోతే నా పేరు మీద ఉన్న పొలం అమ్మైనా సరే వాడికి ఒక దారి చూపిస్తాను. మనం వాడికి ఇవ్వాల్సింది ప్రేమను గాని బలవంతంగా మన అభిప్రాయాలు రుద్దడం కాదండి. నాకన్నీ తెలుసు. నువ్వు నోర్ములి. రేపు వాడు యుఎస్ వెళ్తున్నాడు, అంతే. అర్జున్, పచ్చళ్ళు పొళ్ళు కారపూస ఈ పెట్లో పెట్టాను. మందు డబ్బా బ్యాగులో పెట్టాను. సరేమ్మా. వాడి బట్టలని జాగ్రత్తగా సర్దండమ్మా. అక్కడ నల్లమ్మాయితో జాగ్రత్త. అంటే తెల్లమ్మాయిలైతే పర్వాలేదా? వాడు నీలా తయారమ్మనా? ఇడియట్, స్టూపిడ్. వాడేదో నవ్వుతాడన్నానే. నీకు బుద్ధి లేదురా. రే, ఆ ఫోన్ రింగ్ అవుతుంది చూడరా ఒకసారి. రే అర్జున్, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి ఫోన్ రా. నీ స్క్రిప్ట్ ఓకేనేమో చూడు. హలో సార్, నేను ప్రొడ్యూసర్ శ్రీధర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ ఫారెన్ నుంచి వచ్చారు. మిమ్మల్ని ఇప్పుడే వచ్చి కలవమంటున్నారు. సారీ అండి, అర్జున్ ఆల్రెడీ యూఎస్ వెళ్ళిపోయాడు. ఓకే సార్. రే, తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? రాకొచ్చిన అవకాశం వదులుకుంటావేంట్రా? కాదురా, మా నాన్నే నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు అని మళ్ళీ మళ్ళీ అంటుంటే ఎక్కడో నేను నిజంగానే పనికిరానేమోనన్న చిన్న ఫీలింగ్ వస్తుందిరా. మా నాన్నకి నేను చేసే పనే నచ్చినప్పుడు నేను ఎంత సాధించినా ఆయన పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వరా. అప్పుడు ఆలోచించి చూస్తే తప్పు నాదేననిపిస్తుంది మామ. ఆ వెళ్ళని అడగగానే నన్ను నమ్మి 1 year టైం ఇచ్చారు కదరా. కానీ నేనే ఏమీ సాధించలేకపోయాను రా. ఇప్పుడు నా వంతు మామ, యుఎస్ వెళ్ళాల్సిందే. మామ, ఇప్పుడు కాకుంటే ఆయన నమ్మకానికి ఎప్పుడు గెలుచుకోలేను రా. రే, ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది కదరా. వాళ్ళకి నీకు కథ నచ్చితే? నచ్చకపోతే నాన్న నీకు కొంచెం టైం అడగరా. రే నాన్న, నేను యుఎస్ వెళ్ళను, ఇక్కడే ఉండిపోతానంటే ఉండిపోమంటారా. కానీ ఆయన పెద్ద హ్యాపీగా ఉండరా. మా నాన్న అలా ఉన్నప్పుడు నేను ఎంత సాధించినా దాంట్లో పెద్ద కిక్ ఉండదు మామ. రే, నేను నా లక్ష్యాన్ని వదులుకోవట్లేదు, కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నాను అంతే. లైఫ్లో ప్రయారిటీస్ రా. నువ్వే కదరా చెప్పేవాడివి, లైఫ్లో పైకి రావాలంటే అమ్మ ఆశీస్సులు, నాన్న అనుభవం తోడుండాలని. నేను ఆయన అనుభవం ముందు తలంచుకుంటున్నాను రా. తప్ప రే రే, వాడి కరెక్టరా. పేరెంట్స్ని బాధ పెట్టకూడదు. వీ హ్యావ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నేనేమైనా తప్పు చేస్తున్నాను? వాడిని బలవంతంగా పంపిస్తూ మీరు తప్పు చేస్తున్నట్లు మీకు అనిపిస్తుందా? నేనేం చేసినా వాడి కోసమే కదా. మీరు చేస్తుంది తప్పు అని మీకు అనిపిస్తుందా? ఎందుకు అలా అడుగుతున్నావు? మీరు చేస్తుంది కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీరు చేయండి. మీరు చేస్తుంది తప్పు అని ఏ మూలనైనా మీకు అనిపిస్తే వెంటనే వాడిని ఆపండి. పల్లెటూరు పోతున్నాం, ఇంతకన్నా ఏం చెప్తాను? నేనేదో నా పంతం నెగ్గించుకోవడానికో, నా ఈగో సాటిస్ఫై చేసుకోవడానికో నిన్ను యుఎస్ పంపించట్లేదురా. అక్కడికి వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో నిన్ను పంపించాలనుకున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండవు, ఇక్కడ మీ అమ్మ సంతోషంగా ఉండవు. ఒరేయ్, సంతోషంగా వెళ్లే దారిలో గెలుపు తప్పకుండా ఉంటుందిరా. హ్యాపీనెస్ ఈజ్ కీ టు సక్సెస్. నువ్వు నా కోసం వెళ్తున్నావు, నా మనసు బాధ పెట్టకూడదని వెళ్తున్నావు. కానీ ఒక్క విషయం చెప్పగలనురా, తండ్రి మాటను గౌరవించడం తెలిసినవాడు వాడి భవిష్యత్తును వాడే ప్లాన్ చేసుకోగలడు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాను. రేయ్, ఆ టికెట్ సిటీ
ఇవ్వరా? ఒరేయ్, మా నాన్న నా మీద నమ్మకంతో యుఎస్ వెళ్ళే టికెట్స్ చించేశాడనే విషయం గుర్తు పెట్టుకుని వెళ్ళు. నువ్వనుకున్నది సాధించుకురా, పోరా. చేతులు కలిపాం చలిమే గలిచాం ప్రేమగా మలిచాం విజయం బలచాం సాతుమే చల్తే హం ముసుగులు విడిచాం మనసులు తెరిచాం తేలుతూ నడిచాం బాధలు మరిచాం లెట్స్ గో పార్టీ టైం. స్నేహం, ప్రేమ, లక్ష్యం వీటిని సాధించడంలో అందరి తొలి విజయం పెద్దల నమ్మకాన్ని, గౌరవాన్ని గెలవడమే. ఫాలో యువర్ హార్ట్, కాంకర్ ద వరల్డ్. శోకం లేని లోకంలోకి ప్రొడ్యూసర్ గారికి అర్జున్ కథ బాగా నచ్చింది. అర్జున్కి అవకాశం వచ్చింది. స్క్రిప్ట్, కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడు. ఇంత బిజీలో కూడా మహాతో కథా చర్చలు జరుపుతూ తన కథను సుఖాంతం చేసుకున్నాడు. ఇతను పాపాజీ స్వామిగా ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. తన మనసుకు నచ్చిన పనిని వెతుక్కుంటూ ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలో వేణుమాధవ్గా ఎదిగాడు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం వెళ్ళిపోయినట్టుగానే ఆర్థిక మాన్యం కూడా వెళ్ళిపోయింది. రవి ప్రాజెక్ట్ వర్క్ అప్పుడు అయింది. ఖాళీగా ఉన్నప్పుడు ఇదిగో ఇలా ఐవి రామన్ గారితో కలిసి చెస్ ఆడుతూ ఉంటాడు విత్ శైలు. కృష్ణ, పూజ ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఒకటయ్యే పనిలో ఉన్నారు. త్వరలోనే వీళ్ళిద్దరూ ఒకటవుతారు. వీళ్ళకిద్దరు తోడవుతారు. సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చా సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్? షూర్. మరి మీరెందుకు వచ్చేసారు ఇండస్ట్రీకి? గుడ్ క్వశ్చన్. బికాస్ దిస్ ఇస్ ద బిజినెస్ ఆఫ్ హ్యాపీనెస్.